తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర స్థాయి కరసాము పోటీల్లో ప్రతిభ కనబరిచిన కాకినాడ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులను బీజేపీ సీనియర్ నేత రాష్ట్ర భవన నిర్మాణ కమిటీ సభ్యులు గట్టి సత్యనారాయణ అభినందించారు. నెల్లూరులో జరిగిన రాష్ట్ర స్థాయి కరసాము పోటీల్లో పాఠశాలకు చెందిన 8 మంది విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకుని రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. మంగళవారం స్థానిక శ్రీరామ్ నగర్ మున్సిపల్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు పిఎస్ఎన్ మూర్తి అధ్యక్షతన జరిగిన విద్యార్థుల అభినందన కార్యక్రమానికి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో రానున్న కొత్త సంవత్సరంలో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి విజయం వెనుక గురువుల పాత్ర ఖచ్చితంగా ఉంటుందని పేర్కొన్నారు. నగర్లో ఉన్న మున్సిపల్ హై స్కూల్కి అడ్వాన్స్ గారి పిలుపు మేరకు మేము అతిథి రావడం జరిగింది. మొన్న జరిగిన స్టేట్ లెవెల్ సిలంబో 2020 ఛాంపియన్షిప్లో ఆ స్కూల్కి సుమారుగా ఒక 8 ప్రైజులు వచ్చి జరిగింది. పిల్లలు ఆల్మోస్ట్ అందరికీ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చేసి జరిగింది. దాన్ని పిల్లల్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో మన పిల్లలు జరిగింది. మేము వచ్చి ఈ హెడ్ మాస్టర్ గారు తీసుకున్న లీడ్ని నేను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేసుకుంటూ పిల్లల్లో వాళ్ళకి స్పోర్ట్స్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ గురించి వాళ్ళు ఫిట్నెస్ కాకుండా ఆ చదువులో ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని, షార్ప్నెస్ వాళ్ళు యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుందని చెప్తూ, తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు మళ్ళీ ఈ పిల్లల్లో ఎడ్యుకేషన్లో వెనకబడిన వ్యక్తిని గుర్తించి హాకీలో కూడా ట్రైనింగ్ ఇద్దామని చెప్పారు. దానికి కూడా కొంత ఏమైనా సపోర్ట్ చేస్తే అడిగితే నేను కూడా ముందుకు వచ్చి ఏదో 10,000 రూపాయలు ఖర్చు అవుతున్నారు. నేను కూడా దానికి ఓకే చెప్పేసి రేపు ఎల్లుండి నేను ఇచ్చేస్తాను. ముందుగా అంటే పిఎస్ఎన్ గారు, మూర్తి గారు లాంటి హెడ్ మాస్టర్ గారు ప్రతి స్కూల్కి ఉంటే ఆ స్కూల్లో ఎడ్యుకేషన్తో పాటు మనకి స్పోర్ట్స్లో ఇంప్రూవ్ అయ్యి దేశానికి మంచి ఒక స్పోర్ట్స్లో కూడా అభివృద్ధి తెచ్చే అవకాశం ఉంటుందని నేను మరొకసారి మా హెడ్ మాస్టర్ గారు అభినందిస్తూ ఆ కార్యక్రమాన్ని సపోర్ట్ మా మిత్రులందరినీ కూడా పేరు నమస్కరిస్తూ. ఒక విలేజ్ లో ఉన్నది ఈ కాకినాడ మొత్తం అర్బన్ లో అనేక పాఠశాలలు వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. మరి అటువంటి ఉదయం అనేది చాలా కొంతమందిగా ఉంటుంది, అలాంటి గొప్ప వ్యక్తులుగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు మనం నిరంతరం స్మరించుకోవడం వల్ల మనలో ఉన్న గొప్పదైన గుణాలని, మనలో ఉన్న మంచి గుణాలని మొబైల్ ఫోన్ దొంగలించాడన్న అనుమానంతో ఓ కూలీని 8 మంది వ్యక్తులు దారుణంగా చావబాదారు. రాడ్డుతో కొట్టి ఏకంగా హత్య చేశారు. ఈ సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లి రిమాండ్కు తరలించారు. కర్ణాటకలోని తుముకూరు జిల్లా చంద్రబావి నగర్ కు చెందిన మహిపాల్ అనే వ్యక్తి హిందూపురంలో వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇతను రోజువారీ పని చేసుకుని హిందూపురంలో ఉన్న సాయి కిరణ్ బెడ్డింగ్ సెంటర్ లో రాత్రి సమయంలో పడుకునేవాడు. డిసెంబర్ 23వ తేదీన వాసుకుమార్ అనే వ్యక్తి ఇదే బెడ్డింగ్ సెంటర్ కు వచ్చి నిద్రించాడు. ఉదయం లేవగానే అతను మొబైల్ ఫోన్ కనపడలేదు. దీంతో పక్క బెడ్ లో పడుకున్న డ్రైవర్ మహిపాల్ పై అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో వాసుకుమార్ తన స్నేహితులతో కలిసి మహిపాల్ తో గొడవపడ్డాడు. మద్యం మత్తులో వారు దాడి చేయడంతో దెబ్బలు తట్టుకోలేక మహిపాల్ చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 8 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మేము ఈరోజు ప్రెస్ మీట్, మనకి 25 ఒక మర్డర్ జరిగింది సాయి కిరణ్ బెడ్డింగ్ సెంటర్ హిందూపూర్లో అని రాత్రి 8 గంటలకల్లా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే వెళ్ళి ఆ సీన్ ప్రొటెక్ట్ చేసి ఎవరు చనిపోయిందని చూస్తే మహిపాల్ అని కర్ణాటక అతను, చంద్రబావి నగర్ తుమ్కూరు జిల్లా అని తెలిసింది. వెంటనే అక్కడ విచారించి సీసీటీవీ ఫుటేజ్ అంతా పరిశీలించి మృతుడి ఐడెంటిటీ కనుక్కున్నాం. తర్వాత మేము అక్కడ ఉండే వాళ్ళను విచారించాం. మాకు తెలిసిన విషయం ఏంటంటే 22వ తారీఖు సాయంత్రం వాసుకుమార్ అనే వ్యక్తి ఆ బెడ్డింగ్ సెంటర్కి వచ్చి అక్కడ బెడ్ తీసుకొని పడుకున్నారు. అతని పక్కనే ఈ మృతుడు మహిపాల్ అనే అతను కూడా ఉన్నాడు. 23 ఉదయం అతని ఫోన్ దొంగిలించినారు ఎవరు అని తెలుసుకున్నారు. ఫోన్ కనబడలేదు. పక్కనే ఉండే వాసుకుమార్ వచ్చి మన మహిపాల్ని అడిగాడు. నేను దొంగిలించలేదన్నారు. తర్వాత అదంతా వెతికాడు ఆ బెడ్డింగ్ సెంటర్లో. ఆ రోజు ఏమీ దొరకలేదు 23. మళ్ళా 24 ఉదయం
నేను బెంగళూరుకి చెందినవాడని వాసుకుమార్ నికారాపోర్టు పెనుగొండలో పనిచేస్తానని, తనకు ఆ సెల్ ఫోన్ అందులో కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్, మేనేజర్గా ఉంటే కొంచెం మెటీరియల్ ఉందని చెప్పాడు. వెంటనే అక్కడ ఉండేటటువంటి సురేష్ అనే అతను అతనికి చెప్పింది ఏంటంటే, ఈ మైపాల్ అనే అతను 3 నెలల నుంచి ఇక్కడే పడుకుంటాడు, ఇక్కడ లేబర్గా పనిచేస్తాడు, ట్రాక్టర్ డ్రైవర్గా అని చెప్పాడు. వాళ్ళిద్దరూ కలిసి అతన్ని కొట్టారు, ఇంకా ఒక 2 అక్కడ. వెంటనే ఆ రోజు సాయంత్రం పనికి పోయి వచ్చిన తర్వాత కొట్టారు. 24 సాయంత్రం కొట్టిన తర్వాత నేను బోయపేటలో ఒక చోట పెట్టాను అని ఆ దెబ్బలకు తాళలేక మైపాల్ కర్ణాటక వ్యక్తి చెప్పాడు, చనిపోయిన మృతుడు. తర్వాత 25 ఉదయం వాళ్ళు ఎక్కడ పెట్టావో చూపిద్దామని వెళ్ళారు. పరిగి బస్ స్టాండ్ దగ్గర కొంచెం మందు బాగా తాగారు. అక్కడి నుంచి ఆటోలో వెళ్ళి అక్కడ బోయపేటలోకి వెళ్ళారు. అక్కడ అడిగితే సెల్లు లేదని చెప్పారు. అక్కడ ఎందుకు చూపించలేదంటే చనిపోయిన వ్యక్తి మైపాల్ చెప్పాడు, నేను దెబ్బలకు భయపడి చెప్పానని. వెంటనే అక్కడ మళ్ళా మందు తాగారు. ఆ వాసుకుమార్ డబ్బులు లేకపోతే అతని భార్య అకౌంట్ నుంచి రవి అని అతనికి 1000 రూపాయలు ఫోన్ పే చేసి తెప్పించుకొని డబ్బులు తాగారు. తాగిన తర్వాత నేరుగా ఆ బెడ్డింగ్ సెంటర్కి వచ్చి పగలందరూ అక్కడ ఎవరు లేరు. అప్పుడు వాసుకుమారు, సురేష్, బాలకృష్ణ అని ఒక అతను తలతో కొట్టి ఇక్కడ 3 వీళ్ళు ఈ మైపాలను కొట్టి ఇచ్చారచ్చ కొట్టారు, బాగా కట్టెచ్చుకొని. ఆ దెబ్బల వల్ల అతను చనిపోయాడు. ఆ విషయాన్ని పోలీసులకు చెప్తే చూశాం. వెంటనే అన్ని చోట్ల సీసీటీవీ ఫుటేజ్లన్నీ పరిశీలించాం. క్లియర్గా కొట్టిన వాళ్ళందరినీ చట్ట పరిధిలోకి తేవాలని అలా గట్టి ప్రయత్నాలు చేశాం. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పోలీసులు కఠినతరం చేశారు. మలక్పేట, దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 17 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 24 నుంచి ప్రతిరోజు రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. డిసెంబర్ 31న తనిఖీలు మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్షలు, భారీ జరిమానాలు తప్పవని హైదరాబాద్ సిటీ పోలీసులు స్పష్టం చేశారు. సిటీలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. గత 24వ తారీఖు నుండి కంటిన్యూగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాము. ఈ లేట్ నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ మలక్పేట దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ ఏరియాలో నిర్వహిస్తున్నాము. మా మలక్పేట ట్రాఫిక్ ఎస్ఐ గారు నర్మదా మరియు మా లోకల్ లా అండ్ ఆర్డర్ ఎస్ఐ గారు మరియు టీం అంతా కలిసి ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. మొత్తం 17 వెహికల్ని ఇప్పటి వరకు సీజ్ చేయడం జరిగింది. అందులో 2 కార్లు కూడా ఉన్నాయి. వీరందరినీ రేపు మార్నింగ్ మేము డ్రంక్ అండ్ డ్రైవ్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. మార్నింగ్ కోర్టులో మేజిస్ట్రేట్ గారు వీరికి వారి యొక్క ఆల్కహాల్ పర్సంటేజ్ని బట్టి కోర్టులో కూడా ఈ జైలు కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నది. సో కాబట్టి ఈ హైదరాబాద్ సిటీ ప్రజలకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మీరు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదండి. ఎందుకంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల మీ ప్రాణాలకు కూడా హాని ఉంటుంది, ఎదుటివారి ప్రాణాలకు కూడా హాని ఉంటుంది. సో కాబట్టి మేము ఎన్నో చూస్తూ ఉన్నాం. బీయింగ్ ఏ ట్రాఫిక్ పోలీస్గా మేము ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాము. మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్లు ఆల్కహాల్ సేవించి డ్రైవ్ చేస్తున్నారు, యాక్సిడెంట్లు అయి చనిపోతూ ఉన్నారు ఎంతోమంది. పాపం వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డు పాలవుతున్నాయి. మా హైదరాబాద్ సిటీ పోలీస్ నగరంలో మా సిపి గారి ఆదేశానుసారం మేము ప్రతి నగరం అంతా కూడా ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. రోజు 9 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు ఈ స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహిస్తున్నాం. ఇది 31 డిసెంబర్ రోజు కూడా మేము ఈ లేట్ అవర్స్లో అనేక ప్రాంతాల్లో, అనేక పోలీస్ స్టేషన్లో, సిటీ అంతా కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు నిర్వహిస్తాం. ఎవరైతే తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారో వారి మరొకసారి మేము స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. ఒకవేళ చేసి మాకు దొరికితే కనుక మేము ఖచ్చితంగా వారిపైన యాక్షన్ తీసుకుంటాం. వారి వెహికల్ సీజ్ చేస్తాం, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. జైలు శిక్ష కూడా వస్తున్నాయి కాబట్టి గతంలో ఆల్రెడీ మేము ఎంతో మందికి జైల్లో కూడా మేము ప్రొడ్యూస్ చేయాల్సి వస్తున్నది. గౌరవ మేజిస్ట్రేట్ వాళ్ళకి 2 రోజులు, వారం రోజులు, 14 రోజులు కూడా జైలు విధిస్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళకి. కాబట్టి మరొకసారి నగరవాసులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, మాకు పోలీస్ వారికి దొరకకండి. మీరు సేఫ్టీగా ఉండాలా, మీ సేఫ్టీయే మా కన్సెంట్. మేము ఉన్నది కూడా ప్రజల సేఫ్టీ గురించి.
సో కాబట్టి మేము రాత్రింబవళ్ళు మీ శాంతి మీ యొక్క సేఫ్టీ గురించి పనిచేస్తున్నాము. మాకేదో మీ పైన ఏదో వేరే కాదు, అంటే మీదేదో మీరు మీ పైన శత్రుత్వం కాదు, మీరు సేఫ్టీ ఉండాలనే మేము రాత్రింబవళ్ళు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవస్థ నిర్వహిస్తున్నాము. మీ అందరూ కోఆపరేట్ చేయాలా. కోఆపరేట్ చేస్తే మనకు అంత ప్రశాంతంగా జరిగిపోద్ది. న్యూ ఇయర్ రోజు కూడా దయచేసి ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఈ వాహనాలని నడపకూడదు. అలా నడిపినట్లయితే 31st రోజు కూడా మేము చాలా టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాం, వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. ఆ రోజు కూడా మేము డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి అందరినీ రెస్పాండెంట్స్ని మేము కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మరొకసారి మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, మీ ప్రాణాలను కాపాడుకోండి, ఎదుటి వారి ప్రాణాలను కూడా కాపాడండి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. దిగ్విజయంగా పూర్తయిన హెచ్ఏఎల్ ధ్రువ్ ఎన్జీ తొలి విడత పరీక్ష. భద్రతాపరమైన అన్ని ఆందోళనలకు పరిష్కారం చూపామన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. వైసీపీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి ఆగ్రహం. అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసులు ఉక్కుపాదం. వీరబల్లి మండలంలో నిర్వహించిన మెరుపు దాడిలో 61 లక్షల విలువైన దొంగలు స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.